హాయ్ ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 13వ వచనం. అదేదనగా రెండవ నది పేరు గిహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. ఇవి దేవాదిదైన దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీకు అందించిన దేవుని లేఖన వచనం. అందును బట్టి దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ వచనం తెలియజేస్తుంది ఏమనగా, మొదటి నది ముందు వచనంలో చెప్పడం జరిగింది. రెండవ నది పేరు గిహోన్ అని దేవుడు నామకరణం చేస్తున్నాడు. మరి అలాగే ఇది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. కూషు అనే ఒక దేశం ఉన్నది. ఆ దేశము చుట్టూ ఈ నది పారుచున్నది. అంటే ఈ నదిలో ఉన్నటువంటి ప్రాముఖ్యత కూషీలకు ఇవ్వబడింది. ఈ కూషీలు పురావస్తు శాస్త్రవేత్తలు యొక్క చరిత్ర ఏం చెప్తుందంటే, వీళ్ళు ఒక వర్ణం కలిగిన వారు, వర్ణభేదం కలిగిన వారు. వీరిని కూడా దేవుడే చేసి ఉన్నాడు. మొట్టమొదటి ఈ యొక్క వీళ్ళ గురించి మొట్టమొదటిగా తెలియజేసినది ఈ వచనమే, కూషీలు. కనుక కూషీలు మొట్టమొదటిగా అభివృద్ధి చెందారు అని లేఖన వచనం తెలియజేసినది. వీళ్ళ వర్ణం వచ్చేసి నలుపు రంగుగా మరి లేఖనం పురావస్తులు పరిశీలించిన వారు అభివర్ణిస్తున్నారు. అందును బట్టి కూడా దేవాదేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కూషు దేశం అంతటి చుట్టూ కూడా ఈ యొక్క నది ప్రవహిస్తున్నది. ఈ ఒక్కొక్క 4 పాయలుగా చీలిపోయిన ఏదేని తోటలో నుంచి ప్రవహించిన నది 4 పాయలుగా చీలిపోయిన దానికి ఒక్కొక్క పాయకు, ఒక్కొక్క చీలికకు ఒక్కొక్క మహిమ ఉన్నది. మొదటి దాని మహిమ వేరు, ఈ రెండవ దాని మహిమ కూషు దేశస్థులకి ఇవ్వబడినది. అందును బట్టి దేవాదేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి ఆ ప్రకారంగా ఇష్టమైనది. వారిని కూడా దేవుడే చేసి ఉన్నాడు. ఒక ఉద్దేశంతో వారిని చేశాడు. ఒక దేశముగా వారిని అభివృద్ధి పరిచాడు. ఈ యొక్క నది యొక్క ప్రాముఖ్యత, ఈ నది యొక్క ప్రాముఖ్యత నుండి తెలియజేసిన దేవాదేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. ప్రేమైన దేవుని బిడ్డ, ఈ యొక్క లేఖన వచనము చదువుట ద్వారా, చూచుట ద్వారా, వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా, గ్రహించుట ద్వారా, వ్రాయుట ద్వారా తప్పక దేవుని సంపూర్ణమైన జ్ఞానం, ఈ వచనంలో ఉన్న ఆశీర్వాదం తప్పక పొందుకొందువు గాక. మరి ఇటు సమయమునకై దేవాదేవునికి నాకు ఇచ్చిన ఈ యొక్క మంచి